హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఆకుకూర ఫ్రై. చూడండి ఎంత బాగుందో. చాలా ఈజీ, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మా విలేజ్ స్టైల్లో మేము ఎలా చేస్తాం ఆకుకూర ఫ్రై నేనైతే మీకైతే షేర్ చేస్తాను. చూడండి ఎంత బాగుందో. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ ఆకుకూర ఫ్రై ఎలా చేయాలనో మీకైతే షేర్ చేస్తాను. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూడండి ఎంత బాగుందో. అన్నంలోకి, చపాతీలోకి, అన్నిట్లోకి చాలా బాగుంటుంది. రండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు ముందుగా ఆకుకూర ఫ్రైకి అయితే నేను ఆకుకూరని బాగా ఇలా కాడలతోటి ఒలుచుకొని ఒక 2-3 సార్లు బాగా కడిగి అయితే ఉంచుకున్నాను. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడైతే ఇది పక్కన పెట్టేసేసుకొని ఇందులోకి పొడి మసాలా కొద్దిగా చేసుకోవాలి. ఇందులోకి నేను బియ్యం పొడి చేస్తున్నాను అనమాట. చూడండి నేనైతే ఒక 2-3 స్పూన్లు బియ్యం తీసుకున్నాను. 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా ఇవి ఫ్రై చేసుకుందాం. స్టవ్ వెలిగించుకొని నేను ఇదే ప్యాన్లో ఆకుకూర ఫ్రై చేసుకుంటున్నాను కాబట్టి ఇందులోనే నేను ఇవన్నీ వేసేసుకుంటున్నాను. వేసేసుకొని కొద్దిగా దోరలుగా ఫ్రై చేసుకోవాలి. ఈ బియ్యము, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బియ్యం కనుక ఫ్రై అయితే త్వరగా మెదిగిపోతుంది, అందుకే ఫ్రై చేసుకుంటున్నాను. కొద్దిగా అయితే ఫ్రై చేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకున్న ఈ బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఫ్రై చేసి తీసేసినాను కదా. ఇప్పుడు ఇదే పెనంలో అయితే ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆకుకూరలోకి మనకి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు ఫ్రెండ్స్. కొద్దిగా ఒక 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అవనిద్దాం. ఆయిల్ అయితే కొద్దిగా హీట్ అయింది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా పోపు దినుసులు వేసుకుందాం. నేను ఆవాలు అయితే వేయటం లేదు. ఆవాలు అయితే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, నేనైతే వేయడం లేదు. ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తల కొట్టుకొని ఇలా ఉంచుకున్నాను. ఇప్పుడు ఇవి కూడా ఇందులోకి వేసేసుకొని ఉల్లిపాయలు ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. కొద్దిగా బ్రౌన్గా ఫ్రై అయ్యే వరకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేయటం లేదు, ఎందుకంటే ఆకుకూర కాబట్టి వేయకపోయినా ఏం కాదు. మీకు ఇష్టం ఉన్న వాళ్ళు అయితే వేసుకోవచ్చు. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఆకుకూరని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడైతే మనం ఆకుకూర అంతా ఇందులోకి వేసేసుకుందాం. అంతా వేసేసుకోవాలి. ఆకుకూర అంతా ఇందులోకి వేసేసాను. ఇప్పుడు బాగా మనము కలిసే వరకు అంతా ఈ విధంగా తిప్పుకోవాలి. కిందది పైకి, పైది కిందకి ఇలా తిప్పుకోవాలి. మంటని హైలోనే పెట్టుకొని ఈ విధంగా అంతా కలుపుకోవాలి. కొద్దిగా తొందరగానే ఉడికిపోతుంది మనకి తోటకూర. ఒకసారి అంతా కలిపేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకుందాం. చూడండి అప్పుడే ఎంత లోపలికి వెళ్ళిపోయిందో. ఉడికేసరికి మనకు కొద్దిగా అవుతుంది ఆకుకూర. నేనైతే ఇంకా ఉప్పు ఇప్పుడే వేయటం లేదు, ఎందుకంటే మనకు సరిగా తెలియదు. ఆకుకూర కొద్దిగా బాగా ఉడికిన తర్వాత ఉప్పు వేసుకుందాము. ఇప్పుడైతే సిమ్లో అయితే పెట్టేసాను మంటని, మూత పెట్టేసేసుకుందాం. ఇప్పుడు ఆకుకూర ఉడికే లోపల మనమైతే ఫ్రై చేసుకున్నాం కదా బియ్యము, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర అన్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం. మూత పెట్టేసేసుకొని కొద్దిగా బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి మిక్సీ కూడా పట్టేసాను. ఈ విధంగా బరగ్గా ఉండాలి. చూడండి ఇప్పుడైతే ఇందులో మనం కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇంకోసారి ఒక తిప్పి ఇలా తిప్పి తీసుకుందాం. పొట్టుతోటి వేసేసుకున్నాను. చూడండి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఈ విధంగా మిక్సీ అయితే పట్టేసేసుకున్నాను. ఇప్పుడు ఇది పక్కన పెట్టేసేసి మనం ఆకుకూర ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చి చూద్దాము. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. మనం ఎంత వేసామో ఎంత అయిపోయిందో చూడండి. ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసుకుంటున్నాను. ఆకుకూరలు అయితే చాలా తక్కువ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్పు ఆకుకూరలు కూడా మనకి ఉప్పు శాతం ఉంటుంది కాబట్టి కొద్దిగా వేసుకోవాలి, లేకపోతే కసిమైపోతుంది. ఇప్పుడు ఒకసారి ఉప్పు అంతా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసేసుకొని
సిమ్లో ఉడికించుకుందాం. హైలో అయితే అసలు పెట్టకూడదు, ఉడకదు ఆకుకూర. నీళ్ళన్నీ ఇంకిపోయి ఇదైపోతాయి, మాడిపోతుంది. అందుకనే నేను వాటర్ కూడా అసలు వేయలేదు. చూడండి, ఆకుకూరలో ఉండే వాటరే సరిపోతుంది. ఇప్పుడైతే మళ్ళీ మనం మూత పెట్టేసేసుకుందాం. సిమ్లో ఇంకొక 5 మినిట్స్ ఉడకనిద్దాం. ఇంకోసారి మూత తెచ్చొద్దాము. చూడండి, ఉప్పు వేసిన తర్వాత కొద్దిగా నీరు అయితే ఊరింది కదా, ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత మనం పొడి చేసుకున్న మసాలా వేసుకుందాం. చూడండి ఎంత నీరు వచ్చిందో. ఉప్పు వేసిన తర్వాత ఆకుకూరలో నీళ్ళు వస్తాయి. ఇప్పుడు ఈ నీరంతా ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. చూడండి, ఎందాటికంటే ఇప్పుడు నీరు ఇంకా కొద్దిగా తగ్గిపోయింది కదా, ఇంకా కొద్దిగా నీరుగా ఉంది. చూడండి, ఈ నీరు కూడా అంతా తగ్గిపోవాలి. అప్పటి వరకు ఇంకొక 2-3 నిమిషాలు ఇదే విధంగా మాడకుండా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇంకొద్దిగా ఉన్నిద్దాం కాసేపు. చూడండి, నీరంతా బాగా ఇంకిపోయింది. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా నీరంతా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి చేసుకున్న మసాలాని వేసుకోవాలి. మనకు సరిపడా వేసుకోవాలి. నేనైతే ఒక 2-3 స్పూన్లు అయితే వేసాను. ఒకసారి మసాలా ఆకుకూరకంతా బాగా పట్టే వరకు కలిపేసుకోవాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మా విలేజ్లో మేము ఇలాగే చేస్తాము. చూడండి ఎంత బాగుందో. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కలిసే వరకు ఈ పొడి అంతా ఆకుకూరలో కలిసే వరకు కలుపుకోవాలి. చూడండి ఎంత బాగుందో. అయిపోయింది ఆకుకూర ఫ్రై అయితే. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. అయిపోయింది చూడండి, ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఎంత బాగుందో చూడండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా ట్రై చేయండి. సాంబార్, అన్నం, రసంలోకి, సైడ్ డిష్గా, చపాతీలోకి చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ మీకు కనుక నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ఇతరులకి షేర్ చేయండి. బాయ్. మళ్ళీ ఇంకొక వీడియోలో అయితే కలుద్దాం. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలపండి.